అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఈరోజు మనం మాజీ మంత్రి అంబటి రాంబాబు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన చేసిన వీడియో గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకుంటున్న టాపిక్ మనది. సో ఏంటి మరి, ఆయన అక్కడ బంతి భోజనాలు తింటున్నారు అనుకోకండి. తిరుమల తిరుపతిలోని బెంగమాంబ అన్నప్రసాదాలయంలో ఆయన ఆ స్వామివారి ప్రసాదాన్ని తింటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ట్రావెలింగ్ బ్లాగ్స్ కావచ్చు, లేకపోతే ఈ పొలిటికల్ కౌంటర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దాంట్లో పొందుపరిచి చాలా జాగ్రత్తగా ఆయన కౌంటర్స్ ఇస్తారు ఆయన వేదిక నుంచి. ఇన్నాళ్ళుగా అంబటి రాంబాబు అంటే ఒక మంచి మాటకారి, లేదంటే ఒక వకీల్ సాబ్, ఒకరి పక్కనే ఒకళ్ళ తప్పుచ్చుకొని మాట్లాడుతున్న వ్యక్తి అని ఆయన మీద ముద్రేశారు. నిజంగా ఆ ముద్రను చెరిపోయారు ఇప్పుడు సమూలంగా. బాహుబలిలో అంటది కదా ఆవిడ, కట్టప్ప మాహిష్మతికి మగిల పట్టింది రక్తంతో కడిగా అంటది కదా. నిజంగా ఆయన మీద ఉన్న ఒక ముద్రని అందరూ తొలగించాలని నా హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఆయన పార్టీలకు అతీతంగా ఒక వీడియో పెట్టారు ఆయన ఛానల్లో. నిజంగా టీటీడీ టెంపుల్ ఆ ప్రాశస్తిని, దాని ఇంపార్టెన్స్ని ఇంకాస్త పెంచేలా ఆయన వీడియో చేయటం, అండ్ అక్కడ అన్నప్రసాదాలు క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా బాగున్నాయి. గతంలో కంటే చాలా బాగుంది. రోజుకి ఇంతమందికి పెడుతున్నా సరే ఆ క్వాలిటీలో కానీ ఆ క్వాంటిటీలో కానీ ఎక్కడా కూడా ఈసంత కూడా రవ్వంత మిస్టేక్ కూడా జరగకుండా చేయడం నిజంగా హర్షణీయం. గతం కంటే కూడా చాలా బాగుందంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. సరే, ఏదేమైనా సరే నిజాన్ని ఒప్పుకుంటే కొన్ని పార్టీల లైన్స్కి వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఆయన మళ్ళీ ఒక వీడియో చేశారు. కాబట్టి మీరు ఆయన ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో కొంతమంది శునకానందం పొందుతున్నారని చెప్పారు. సరే, ఆ పెద్దవాళ్ళ పేర్లు నేను పర్టికులర్గా ప్రస్తావించను, వాళ్ళ పేర్లు ప్రస్తావించడం ఇలా అన్న మాట మాత్రం చెప్తాను. ఇప్పుడు వాళ్ళ గురించి అనవసరం. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన ఏమంటారంటే, ఫస్ట్ ఒక వీడియో చేశారు, చాలా బాగుంది, అండ్ దీనికి సంబంధించి టీటీడీ నిర్వహణ చాలా బాగుందని చెప్పి అల్టిమేట్గా ఎవరికి ప్లస్ అవుతుంది? టీటీడీ చైర్మన్ గారికి అండ్ ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది. ఆబ్వియస్లీ టీటీడీ మంచిగా నిర్వహణ జరుగుతుందంటే కారణం ఎవరు? దానికి చైర్మన్, ప్రభుత్వ అండదండలతో ఆయన చేస్తూ ఉంటారు. సో ఇది ఎక్కడ ఇటు టీడీపీకి ప్లస్ అవుద్దు అని చెప్పి ఆయన భయపడిపోయి మళ్ళీ ఒక వీడియో చేశారనమాట. ఏమని? లేదు, నేను ఎక్కడా కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని, ఇంకా చంద్రబాబు నాయుడిని కావచ్చు, వీళ్ళని పొగడలేదు. నేను అక్కడ టీటీడీ ఏవైతే ఉందో నిర్వహణ సంబంధించి భోజనాలు బాగున్నాయని మాత్రమే పొగిడాను. అండ్ ఆ భోజనాలకు సంబంధించి కూడా ఇంకొక మాట మాట్లాడారు. ఆయన మళ్ళీ దొరికిపోయారు జగన్ని ఇరకాటంలో పెట్టాను. 1985 నుంచి ఇప్పటి వరకు, సో అప్పుడు ఆ టైంలో మనకి ఇక్కడ భోజనాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికి కూడా స్టిల్ నిర్వహణ చాలా బాగుంది అండ్ గతంలో కంటే చాలా బాగుందని చెప్పి వైసీపీని కంపేర్ చేస్తూ ఆయన మాట్లాడిన మాట మళ్ళీ ఆయన నిజంగా జగన్కి ఒక రకంగా రాడ్ దింపారని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ఆయన ఎంటైర్ ఈ 2 వీడియోలు చేయడానికి కారణం టీటీడీ నిర్వహణ చాలా బాగుంది అని అనడం. దానికి కౌంటర్ అటాక్ వీడియో ఏంటంటే, లేదు నేను ఎవరిని పొగడలేదు, నేను ఎవరిని పొగడాల్సిన అవసరం కూడా లేదు, కావాలంటే నేను తిట్టాను, నేను చెప్పిన వీడియో ఒకసారి చూసుకోండి, లడ్డూ కల్తీ కావచ్చు, పరకామండిలో కావచ్చు, కేవలం రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఏదో మాట వరుసకు ఒక మాట అన్నారు ఆయన. ఎందుకంటే వాళ్ళ పార్టీ అధినేతల దగ్గర ఏ మాట ఆయనకి ఇబ్బంది అవ్వకూడదని. ఎందుకన్నారు? ఆల్రెడీ పరకామండిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, లడ్డూ కల్తీ జరిగిందని ఏం ఆయిల్ వాడారు అనే దానికి ఇంకా క్లారిఫికేషన్ రాలేదు. దాని మీద ఇంకా స్టిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. సో ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా వస్తుంది. సో కల్తీ నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని ఏ నెయ్యి వాడారో ఇంకా దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ పరకామణిలో చాలా కేసులు, దాని మీద కేసు నడుస్తుంది, అరెస్టులు జరుగుతున్నాయి, దాని గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ఎవరు కూడా ఏం మాట్లాడడానికి లేదు, ఎందుకంటే కోర్టులు పోలీసుల పరిధిలో ఉన్న విషయం కాబట్టి. దాని యొక్క ఏదైతే ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ప్రభుత్వానికి అందాక మనం మాట్లాడుకుందాం. సో ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు తప్ప ఇక్కడ అంబటి రాంబాబు అల్టిమేట్గా టీటీడీని ఆయన పొగిడారు. సో నిజంగా ఇప్పటిదాకా కొన్ని వాటికి ఆయన లోబడి ఉంటారేమో. ఏదేమైనా సరే, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక చిన్న మీమ్ వచ్చింది ఆయన మీద, తెగ వైరల్ చేశారు చాలామంది, న్యూట్రల్ వాళ్ళు కూడా, నాట్ ఈవెన్ టీడీపీ, జనసేన, బీజేపీ చాలామంది వైరల్ చేశారు. అవును, జోగి రమేష్ లిక్కర్ స్కామ్ నిందితుడే. నెయ్యి ఉంటుంది, కల్తీ ఉండదా?
వైన్ ఉంటుంది, కల్తీ ఉంటుందా అని చెప్పి ఆయన దొరకడయ్యా అని చెప్పి ఆయన మాట్లాడారు. సాక్షాత్తు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. ఆయన్ని అసలు మామూలుగా వేసుకోలేదు టీడీపీ వాళ్ళు. అలాంటి వ్యక్తి నిజంగా ఇలా కూడా మాట్లాడతాడు అంటే అక్కడ తప్పున్నా రైట్ ఉన్నా ఆబ్వియస్లీ టీటీడీలో తప్పు అనేది ఉండదు. ఏమన్నా నిర్వహణలో కాస్త కోస్త రవంత లోపాలు దోషాలు తప్ప ఉంటే మార్చేసుకుంటారు వెంటనే, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ టీటీడీ నిర్వహణ విషయంలో, ఆ భోజనశాలల విషయంలో, అక్కడ హైజిన్ వాతావరణం కావచ్చు, మొత్తాన్ని మెచ్చుకున్నారని చెప్పాలి. నిజంగా వైసీపీ నాయకులకు ఇప్పుడు అంబటి రాంబాబు గారు చేసిన వీడియో ఏమాత్రం మింగుడు పడట్లేదు. ఈయన పర్టికులర్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు వీడియో చేయాల్సి వచ్చింది అని అంటే ఆయన రిలేటివ్స్ యూకే నుంచి యూఎస్ నుంచి వచ్చారు. సో వాళ్ళ కోసం ఈయన పర్టికులర్గా వాళ్ళని తిరుమల తీసుకువెళ్ళి అండ్ అక్కడ స్పేస్ తీసుకొని బేసిక్గా ఎప్పుడు ఆయన ఒక దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఒక మీడియా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, ఒక బయట మాట్లాడి వెళ్ళిపోతారు. ఆయన అసలు అక్కడ ఉండరు, పావు గంట కూడా ఉండరు ఆయన అంబటి రాంబాబు గారు. సరే అక్కడ బయట కూడా రాజకీయాల గురించి మాట్లాడతారు, అది వేరే విషయం. కానీ అలాంటి వ్యక్తి ఈసారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారని ఒక్క రీజన్తో నిజంగా మంచి పని చేశారు. నిజంగా ఆయన డిలీట్ చేస్తారేమో ఈ వీడియో అని నాకైతే అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.